మార్కెట్ ఓపెన్ చేశారు. అది కూడా మనం ఇంతకుముందు ఓపెన్ చేశారు. ఇంకా 3 స్టేట్స్ ఉన్నాయి. ఆ పైన కూడా ఏం ఓపెన్ చేయలేదన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పొలకడ సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళామన్నమాట. నిన్నటి వీడియోలో మనం సమోసా వీడియోలో అది ఇక్కడ ఇంకోటి గెలాక్సీ స్టోర్ నైట్ టైం వ్యూ మాత్రం చాలా బాగుంది. అక్కడ కనిపిస్తుంది కదా రైతు బజార్ ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒంగోలులోని మంగమూడు డొంక సిగ్నల్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 PM అవుతుంది. ఇక్కడ మేము ఎందుకు వచ్చామంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక టిఫిన్ షాప్ ఉండిద్ది, అది పాపులర్ అని. అక్కడ బాగా బిజీగా ఉంటుంది అన్నమాట. టిఫిన్ కోసం మా ఫ్రెండ్ కోసం నేను వచ్చాను. నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర ఒక విజయ డైరీ పార్లర్ ఉంది. అక్కడ పాల ప్యాకెట్లు తీసుకుందామని వచ్చాను. అక్కడ గోల్డ్ పాల ప్యాకెట్లు ఉంటాయి. వాటి కోసమని నేను ఇప్పుడు వచ్చానన్నమాట. ఆ షాప్ ఉందో లేదో చూద్దాము. ఇక్కడ వాడు టిఫిన్ ఆర్డర్ చేసేసి మనం ఇప్పుడు ముందుకెళ్తున్నాము. కొంచెం ముందుకెళ్తే అక్కడ రత్నదీప్ సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు. అది కూడా చూద్దామండి. నేను ఇప్పుడు అలా నడుచుకుంటూ ముందుకెళ్తున్నాను. మనం ఇంతకుముందు మన వీడియోస్లో ఇక్కడ డే టైం వీడియోస్ తీసాము. ఇక్కడ నైట్ టైం వ్యూ మాత్రం చాలా బాగుంది. నైట్ టైం నేను ఎప్పుడు వీడియో తీయలేదన్నమాట. అందుకని నైట్ టైం కూడా తీద్దామని తీస్తున్నాను. ఇప్పుడు మనం చూసేది రత్నదీప్ సూపర్ మార్కెట్. అదేనమాట రత్నదీప్ సూపర్ మార్కెట్. ఇది మంగమూరు రోడ్లో పెట్టారు. ఇక్కడ స్పేస్ మాత్రం చాలా బాగుంది. ఫ్రంట్ చాట్ బండ్లు ఇలాంటివి మన హైదరాబాద్ బిగ్ బజార్ అక్కడ ఉంటాయి కదా, అలా పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఫ్యూచర్లో వస్తాయేమో. ఇప్పుడు ఓన్లీ కింద వరకే ఓపెన్ చేశారు. ఇంకా 3 స్టేట్స్ ఉన్నాయి. ఆ పైన కూడా ఏం ఓపెన్ చేయలేదన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పొల్కా పాయింట్స్ అవన్నీ చాలా బిజీగా ఉన్నాయి. మనం ఇంకా ముందుకు వెళ్ళాము. అక్కడ సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళాము అనమాట. సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళి సాయిబాబా గుడి దగ్గర నుంచి పక్కన పద్మాలయ బేకరీ లైన్లో నుంచి మళ్ళీ మనం ఇటు బ్యాక్ సైడ్ వచ్చామన్నమాట. ఒక రౌండ్ వేసాము. బేసికల్గా నైట్ వ్యూ ఎలా ఉండిద్దో చూద్దామని వాడు రమ్మంటే వాడు తీసుకెళ్ళాడు. నేను వెనక వీడియో తీస్తా ఉన్నాను అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మ్యాక్స్, మద్రాస్ ప్రీమియం కాఫీ, కుంభకోణం కాఫీ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఇప్పుడు ఒంగోలులో ఉన్నాయి. ఓన్లీ మంగమూడు రోడ్డు దానికి ప్లేస్ అయిందనమాట. మంగమూరు రోడ్లోనే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది బిఎంఆర్. నిన్నటి వీడియోలో మనం సమోసా వీడియోలో బిఎంఆర్ తీసాం కదా, అది. ఇక్కడ ఇంకోటి గెలాక్సీ స్టోర్స్ అని, ఇక్కడ కందుకూరి డ్రెస్సెస్ అని ఒకటి ఉంది. అది కూడా చాలా పెద్ద షోరూము ఒంగోలులో. ఇదే అన్నమాట కందుకూరి ఫ్యామిలీ షాపు. ఈ కాంప్లెక్స్లో మాత్రం ఇవన్నీ కీర్తి మెడికల్స్, అపోలో మెడికల్స్ అండ్ మౌర్య మెడికల్స్, చందు మెడికల్స్, ఇక్కడ మళ్ళీ అపోలో మెడికల్స్, ఇవన్నీ మెడికల్ షాప్స్ ఉంటాయి. ఇక్కడ స్మార్ట్, ఇక్కడ ఇంతకుముందు ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు మాత్రం రోడ్డు మధ్యలో అలాగే ఉంచేశారు కొట్టేయకుండా. దానికి నేను చాలా హ్యాపీ. మరి ఎప్పుడు కొట్టేస్తారో తెలియదు. కుహాల్స్ అక్కడ ఎందుకో టాటా జ్యువెలరీ షోరూమ్ ఉండేది, అదనమాట. కుహాల్స్ అని అదొక పెట్టారు అక్కడ. మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే మనం అక్కడికి వెళ్తాము. ఇది సాయిబాబా గుడి దగ్గరికి. ఈ సర్కిల్ సాయిబాబా గుడి సర్కిల్ అనమాట. నైట్ టైం వ్యూ మాత్రం చాలా బాగుంది. అక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ విజయ డైరీ పార్లర్, దానికోసమే వచ్చాను కానీ అది క్లోజ్ చేసింది. ఇక్కడ రైతు బజార్ ఉంటుంది. ఒంగోలులో 3-4 రైతు బజార్లు ఉన్నాయి. వన్ ఆఫ్ ది రైతు బజార్ ఇక్కడ ఉంది, దిబ్బల రోడ్లో ఉంది. అవి కంటిన్యూ అవుతున్నాయి పెట్టినప్పటి నుంచి. ఇది సాయిబాబా గుడి. సాయిబాబా గుడి ఇంకా క్లోజ్ చేయలేదు, క్లోజ్ చేస్తున్నట్టున్నారు. టైం వచ్చేసి 10 అవుతుంది. మనం ఇంతకుముందు వీడియోస్లో ఇటు డే టైం తీసాము. ఇంకా అలా ముందుకెళ్ళి పద్మాలయ బేకరీ ఉంది కదా, నైట్ టైం వ్యూ మాత్రం చాలా బాగుంది. నైట్ టైం
ఎండ ఉండదు కాబట్టి నైట్ టైం ఎంతసేపు అయినా వీడియో తీయచ్చు. కాకపోతే ఒక కంపానియన్ ఉండాలి మనతో పాటు హెల్ప్ చేయడానికి. అప్పుడు వీడియోస్ తీయటానికి బాగా వస్తుంది. మేము ఇక్కడ ఏదైనా షాప్ కోసం చూస్తున్నాము. షాప్ ఏదైనా ఖాళీ ఉందేమో అని. ఇది పద్మాలయ బేకరీ అనమాట. ఇది చాలా పెద్ద షోరూమ్ లా కట్టారు. పైన చాలా బాగుంటుంది. పైన ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. అంటే ప్లేయింగ్ గార్డ్ ఉంటుంది అనమాట. ఇది ఐబాకో 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 ఖాళీగానే ఉంటుంది ఎప్పుడు. పెద్ద పెద్ద షోరూమ్స్ ఈ లైన్లో ఉన్నాయి. ఐబాకో ఒకటి, ఇంకోటి పిజ్జా కార్నర్ ఒకటి, అవన్నీ ఉన్నాయి అన్నమాట. మనం ఇప్పుడు డే టైం వచ్చేవాళ్ళం కదా ఇక్కడ మా వాడి స్కూల్ దగ్గరికి వచ్చాము. ఈ స్కూల్ దగ్గర నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళి అక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూ ఉంటుంది కదా, ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ, ఆ స్టాచ్యూ దగ్గర నుంచి రైట్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఆ స్టాచ్యూ మొత్తం కప్పేశారు. ఎందుకంటే ఎలక్షన్స్ కదా, ఎలక్షన్స్ అని అలా ఎలక్షన్ కోడ్ స్టాచ్యూస్ కానీ, అక్కడ బొమ్మలు కానీ, శిలాఫలకాలు కానీ ఇలాంటివన్నీ క్లోజ్ చేశారనమాట. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళాము. ఈ రోడ్డు అంతా విఐపి రోడ్డు. విఐపి రోడ్లో ముందుకెళ్ళి మనం ఇక్కడ రైట్ తీసుకున్నాం అనమాట. రైట్ తీసుకొని మళ్ళీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఈ లైన్లో నిన్న మొన్న ఒక వీడియో తీశాను. నిర్మలా కాన్వెంట్. ఈ లైన్ కాదు, ఈ లైన్ కాడ పగలు తీయాలి. ఈ లైన్ స్కిప్ చేసాము. ఇక్కడ మనం స్ట్రైట్కి వెళ్తే ఉమామహేశ్వర కాలేజ్ దగ్గరికి వెళ్తాము. ఇదే అన్నమాట ఉమామహేశ్వర కాలేజీ ఎంట్రన్స్. ఇది చూడండి, ఉమామహేశ్వర జూనియర్ కాలేజ్. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఈ బేస్ చేసుకొని చుట్టుపక్కల హాస్టల్స్ కానీ, డేస్ స్కాలర్స్ రూమ్స్ కానీ అన్నీ చాలా ఉన్నాయి ఆ లైన్లో. 1 by 1 అట్లా. ఇక్కడ నుంచి మనం మెయిన్ రోడ్లోకి వచ్చాము, మంగమూరు రోడ్లోకి. ఇక్కడ చూడండి మ్యాక్స్ షోరూమ్ చాలా బాగా కనిపిస్తుంది. నైట్ వ్యూ భలే ఉంది, అసలు చాలా బాగుంది. మ్యాక్స్ పైన మండి, పక్కన ఫారెస్ట్, బాటా షోరూము, జైల్ మండి అని ఒకటి వీడియో చేసాం మనం. బాటా షోరూము, ఫారెస్ట్, ద అరేబియన్ రెస్టారెంట్, ఇవన్నీ ఇంకా బిర్యానీలు. ఒంగోలులో సగం షాపులన్నీ బిర్యానీ షాపులే ఉన్నాయి. ఇక్కడ కుంభకోణం కాఫీ ఉంది. రాబాకో, అన్ని పెద్ద పెద్ద ప్రీమియం బ్రాండ్స్ అన్నీ ఈ లైన్లోనే ఉంటాయి అన్నమాట. షోరూమ్స్ కానీ అవన్నీ. ఇక్కడ లక్ష్మీష్ కిచెన్ అని ఒక కిచెన్ షాప్ ఉంది, 5 స్టార్. ఇక్కడ పుల్కా పాయింట్ ఉంది, అసలీ దమ్ బిర్యానీ. ఇది రత్నదీప్, మనం ఇందాక తీసాం కదా రత్నదీప్. ప్లేస్ మాత్రం క్యాక్ ఉంది ఇక్కడ. ఫ్యూచర్లో ఇదో పెద్ద మంచి ఏరియా అయిపోద్ది ఆ ప్లేస్. ఇదేనమాట టిఫిన్ సెంటరు. మా వాడు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాడు. దాని తర్వాత ఒక 1/2 అవర్ వెయిట్ చేసాం అక్కడ. నేను వాకింగ్ చేశాను అటు ఇటు. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళి హైవేలోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, ఇంతకుముందు పద్మాలయ పక్కన వాళ్ళ ఇల్లు ఉంది కదా, అక్కడికి వెళ్ళి పద్మాలయ అన్న పద్మా టవర్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మేము మా ఇంటి దగ్గరికి వెళ్ళాము. నేను బైక్ తేలేదు, అందుకని నన్ను వదిలిపెట్టాను కానీ వచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ విజయవాడ నుంచి మన బెంగళూరు వెళ్ళే బస్సులు ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు ఇక్కడ ఆగుతున్నాయి. ఇది ఏ బస్సు అయినా ఇప్పుడు ఇక్కడ ఆగుతాయి. మనం బెంగళూరు వెళ్ళాలంటే ఇంతకుముందు అద్దంకి బస్ స్టాండ్ వచ్చాయి బస్సులన్నీ. ఇప్పుడు అద్దంకి బస్ స్టాండ్ రావట్లేదు. అద్దంకి బస్ స్టాండ్ రాకుండా ఇక్కడికి వస్తున్నాయి. మనం ఇక్కడికి రావాలి. హైదరాబాద్ వెళ్ళే బస్సులు కూడా కొన్ని ఇక్కడికి రమ్మంటున్నారు పాయింట్. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి ఎక్కించుకుంటున్నారు అనమాట. ఆన్ ద వే కాబట్టి వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళకుండా హైవే కొట్టేస్తున్నారు కదా. ఇవన్నీ బస్సులు అనమాట. ఇవన్నీ బస్సులు వచ్చి ఇక్కడ ఆగుతున్నాయి, వస్తూ ఉన్నాయి 1 by 1. టైం 10 అయింది, అందుకని ఇంకా ఇదే టైము. అక్కడ విజయవాడలో 8కి బయలుదేరినా ఇక్కడికి వచ్చే 10 అవుతుంది. బెంగళూరు వెళ్ళేటప్పటికి మంచి టైం అవుతుంది. ఇక్కడ
జై హనుమాన్ స్టాచ్యూ చూడండి, చాలా బాగుంది. హైవే మాత్రం ఈ లైట్లు మనకి అక్కడ సంఘమిత్ర దగ్గర నుంచి ఇటు పక్క త్రోవగుంట దాకా ఉన్నాయి. రోడ్డు మొత్తం లైట్స్ ఉన్నాయి అన్నమాట. అంటే హైవేలో అన్ని చోట్ల ఉంటాయి, ఇక్కడ మాత్రం మొత్తం ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా ఉన్నాయి. ఒకరోజు నైట్ వీడియో తీద్దాం. నైట్ మాత్రం చాలా బాగుంది. అందుకని మా వాడిని తీసుకొని, మా పిల్లలు కాకుండా మా ఫ్రెండ్ని తీసుకొని ఇంకోసారి ప్లాన్ చేద్దాము. నైట్ టైము చాలా బాగుంది. ఇంకా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయి ఉంటే అక్కడ టిఫిన్ ఇచ్చేసి మనం ఇంకా బ్యాక్ వచ్చాం అనమాట. ఇది వాళ్ళ లైను. ఇది డెడ్ ఎండ్ ఏం లేదు, ఇంకా అక్కడ గోడ కట్టేస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ మనం బ్యాక్ వచ్చాము. బ్యాక్ వచ్చి నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టాం, కానీ బ్యాక్ మళ్ళీ వచ్చాడు అన్నమాట. ఇక్కడ ఒక ఇల్లు ఖాళీగా ఉంది, రెంట్ అని అక్కడ బోర్డు పెట్టుంది. ఈ లైన్ వచ్చేసి లైన్ నేమో రామయ్య నగర్. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని అటు సుజాత నగర్లోకి వాటికి వెళ్ళొచ్చు. 2-3 గొంతులు సందులు తిరగాలన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్ మాత్రం ఖాళీగా ఉంది, వాళ్ళు పార్కింగ్ కోసం వాడుకుంటున్నారు. అక్కడ ఉన్న కార్ల వాళ్ళు, ఆ లైన్లో కారు లోపలికి వెళ్ళిందంటే ఇంకా రెండో బండి కూడా వెళ్ళదు. ఇక్కడ నుంచి మనం ఇంకా హైవే ఎక్కాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇంతకుముందు రైస్ మిల్ ఉండేది. ఇక్కడ రైస్ మిల్ పడేసి ఇక్కడ విఆర్ఎల్ లాజిస్టిక్స్ పెట్టారు. దాని పక్కనే కంట్రీ వరల్డ్ అని ఒక షోరూమ్ పెడుతున్నారు. ఇక్కడ క్యాటరర్స్ అని ఒకటి పెట్టుకున్నారు. ఆర్య భవనం వాళ్ళు అక్కడ క్యాటరింగ్ పెట్టి అక్కడ హోటల్ లాగా చేస్తున్నారు అన్నమాట. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇట్ టేక్స్ టైమ్ టు స్టార్ట్ అన్నమాట. ఇక్కడ చూడండి, మొత్తం లైటింగ్ ఉంది. కొంచెం ముందుకు వెళ్ళగా లైటింగ్ లేదు, చీకటి అయిపోయింది. అదే మా వాడు అంటున్నాడు చీకటి అయిపోయింది ఇక్కడ అని. లెఫ్ట్ సైడ్ వెళ్తే పోలీస్ క్వార్టర్స్ వస్తుంది. శ్రీరామనవమి రోజు లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి శ్రీరామనవమి రోజు ఆ వీడియో కూడా చూద్దాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంత ముందు ఉడిపి హోటల్ ఉండేది. ఉడిపి హోటల్ 96, 97 అప్పట్లో ఉడిపి హోటల్ ఉండేది. అది చాలా ఫేమస్ అనమాట. ఓటేద్దాం రండి అని ఇక్కడ ఒక బోర్డు పెట్టినారు. ఈ బోర్డులు మాత్రం చాలా ఎక్కువ పెట్టారు. ఇక్కడ అంజనా టీ అండ్ ఫాస్ట్ ఫుడ్, సరేగామ రెస్టారెంట్ అండ్ బార్, ఇది మళ్ళీ ఓపెన్ చేశారు ఇక్కడ. ఇంకా ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు త్రాగుంట వెళ్తున్నాను. త్రాగుంట దగ్గర ఒక వీడియో చేద్దామని మన సబ్స్క్రైబర్ ఒకరు రిక్వెస్ట్ చేశారు. సబ్స్క్రైబర్స్ కోసం నేను త్రాగుంట వెళ్తున్నాను. మా ఇంటి దగ్గర నుంచి త్రాగుంట ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది టువర్డ్స్ విజయవాడ. అక్కడికి వెళ్ళి అక్కడ తీస్తానికి వెళ్తున్నాను. తీద్దామని రేపు ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఇంకో రోజు చీమకుర్తి వెళ్ళాలి. చీమకుర్తి గారు ప్లాన్ చేస్తున్నాను. ఇంకా మీ ఊర్లో ఏమన్నా ఉండి ఎవరన్నా వీడియోస్ ఏమన్నా కావాలంటే చెప్పండి, నేను వెళ్ళి షూట్ చేస్తాను. ఇదేమాట, మనం లిటరల్లీ అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చాము. అటు బ్రిడ్జ్ అటు ఎండ్ నుంచి ఇటు ఎండ్కి వచ్చాము అనమాట. ఇదే మా లైన్ నైట్ చూడండి ఎలా ఉందో. ఎలా ఉంటుంది, నైట్ లాగే ఉంటుంది, ఎలా ఉంటుంది. ఇక్కడ ఫ్లిప్కార్ట్ గోడౌన్ ఉంది, డెలివరీ గోడౌన్ ఉంది, అండ్ ఇంకో గోడౌన్ ఉంది. ఈ ఏరియా మొత్తం ఒకప్పుడు రిమోట్ ఏరియా లాగా ఉండేది, ఇప్పుడు ఒక లైన్ మొత్తం కమర్షియల్ లైన్ అయిపోయింది. ఇదొక గోడౌన్, లెఫ్ట్ సైడ్ డెలివరీ గోడౌన్ ఉంటుంది. ఇప్పుడంతా ఇల్లు కట్టేవాళ్ళు కింద పక్క ఏమో కమర్షియల్గా ఇస్తున్నారు, పైన ఇల్లు కట్టుకుంటున్నారు. కింద పక్క గోడౌన్ లాగా వదిలేస్తున్నారు అన్నమాట.
ఇదే మా లైను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.